హిందీలో ఎంత పాపులర్ అవుతున్నాయో ఒక తెలుగు డైరెక్టరు, తెలుగు రైటరు హిందీకి వెళ్ళి మొత్తం అందరినీ మైండ్స్ని, హార్ట్స్ని క్యాప్చర్ చేసి, అండ్ వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ సందీప్ గారు. అండ్ ఒక అర్జున్ రెడ్డిని అంత తక్కువ బడ్జెట్లో వాళ్ళే చేసి దాన్ని కబీర్ సింగ్ అని చేసి, అండ్ ఈ జర్నీ ఎవరికీ లేదు, ఈ జర్నీ మాత్రం ఎవరికీ లేదు. నెక్స్ట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ డార్లింగ్ మా బిల్లా ప్రభాస్తో స్పిరిట్. సో డెఫినెట్గా ఒక చిన్న మ్యూజిక్ బిట్టే సరదాగా ఇన్స్టాలో రీల్ లాగా పెట్టారు, అదే ఇప్పటికి వింటా ఉన్నాం మేము కూడా. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డెఫినెట్లీ బ్రీజీ లవ్లీ మ్యూజిక్ ఫ్రమ్ స్పిరిట్ అపార్ట్ ఫ్రమ్ ద యాక్షన్. అర్జున్ రెడ్డి తీయొద్దని ఎవరు ఆపలేరు, రాయొద్దని ఎవరు ఆపలేరు, సేమ్ థింగ్, ఆ ఫ్లో అలాగే ఉంటుంది. సో ఇది చేసి ఇది ఇమీడియట్గా నిన్న మార్నింగే చదివాను. నేను మార్నింగే చదివి నా రివ్యూ కూడా తనకి ఇచ్చేసా. లవ్ అంబాసిడర్ ఇప్పుడు ఈయన యూత్ కాదు, నేషనల్ వైడ్గా ఎవరిని చూసినా సరే లవ్ ఒక సాంగ్ ఏదన్నా పాడుకుందామంటే ఫస్ట్ ఈ పాటలే వస్తాయి అందరికీ. సో భయ్య ఒక మాట అన్నాడు ఆయన, అంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్ ఆలోచించేది ఒకలాగా ఉంటుంది, రైటర్ ఆలోచించేది ఒకలా ఉంటుంది. బ్రదర్ ఇది సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అని అడిగాను. సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అంటే అవుద్దేమో అన్నా. సో నాకు నిజంగా నేను అది ఆలోచించలే, వచ్చి ఇతనికి చెప్పాను, ఏమై ప్రణయ్ రెడ్డి వంగ గారు ఇలా అన్నారు, సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అన్నారు. అవుతుంది సార్, ఎందుకు అవుద్దు అన్నాడు ఫస్ట్. అదేంటిది ఇప్పుడే కదా వచ్చింది, నువ్వు అనుకున్నావంటే లేదు సార్ అవుద్ది. అయితే ప్రూవ్ ఇట్ అన్నా, ఇది ప్రూవ్ ఇట్, నాకు కూడా చెప్పొద్దు, నువ్వు సినిమాకి ఆయన బుక్ చదువుతారు, సినిమా ట్రాన్స్లేట్ చేశాక జస్ట్ ట్రై టు కన్విన్స్ హిమ్ with your script. Okay, now I'm hand overing mic to love ambassador అనుకోండి, లవ్ రెబల్ అనుకోండి, డియర్ మోస్ట్, అండ్